ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం మొదలై 2 సంవత్సరాలు అవుతుంది. అంటే 2023 అక్టోబర్ 7న మొదలైన ఈ యుద్ధంలో ఇరు దేశాల యొక్క సైన్యము, సామాన్య ప్రజలు అనేక మంది మరణించారు. అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు ఇంకా గాజా లోపలికి చొచ్చుకుపోయి మొత్తం అక్కడ ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పుడు గాజాలో నివసించే ప్రజలు 30 లక్షల నుండి 40 లక్షల వరకు బయట ప్రాంతాలకు పారిపోతే మిగతా కొంతమంది అక్కడ ఉండి ఈ గాయాల పాలవుతున్నారు. గాజాలో ఉన్న వైద్యులు ఏం చెప్తున్నారంటే వైద్యం చేయలేకపోతున్నాం, చాలా కష్టంగా ఉంది, విపరీతంగా ప్రజలు మరణిస్తున్నారు, అనేక మంది విగత జీవులై ఈ ఆసుపత్రిలో చేరుతున్నారు, డజన్ల కొద్ది ఫోన్ కాల్స్లో ఎత్తలేకపోతున్నామంటూ ఇప్పుడు ముర్రోమంటున్నారు వైద్యులు. ఇదే సందర్భంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఏం చెప్తున్నాడు, ఈ హమాస్ ఉగ్రవాదులను అంతం చేసినంత వరకు ఈ యుద్ధం ఆపేది లేదని అంటూ ఐక్యరాజ్య సమితిలో ఇప్పటికే చెప్పడం జరిగింది. ట్రంప్ అయితే ఒక విధంగా ఈ యుద్ధం ఆగడానికి అవకాశం ఉందన్నట్లయితే చెప్తున్నాడు. ముఖ్యంగా 2023 అక్టోబర్లో ఈ పాలస్తీనా సైన్యము, హమాస్ ఉగ్రవాదులు కలిపి ఈ ఇజ్రాయెల్పై ముందు దాడులు చేశారు. అప్పుడు ఇజ్రాయెల్లో 1200 మంది మరణించారు. దీంతో హమాస్ ఉగ్రవాదులను అంతం చేస్తే కానీ మాకు రక్షణ లేదు అని ఐక్యరాజ్య సమితిలోనే ఈ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పడం జరిగింది.